సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నమస్తేనా. సో ఈరోజు చాలా రోజుల తర్వాత మోటో వ్లాగింగ్ చేస్తున్నా ఈరోజు. సో మా అన్న యాక్టివ్ 125 బండి తీసుకుంటున్నా అనమాట. నిన్ననే యాక్చువల్లీ పేపర్ వర్క్ మొత్తం నిన్ననే చేసేసినాము. సో పేపర్ వర్క్ నిన్న అయిపోయింది. ఈరోజు జస్ట్ డెలివరీ తీసుకోవాలి అంతే బండిది. నాతో పాటు మా బావ ఉన్నాడు. ఇప్పుడు మా అన్న ర్యాపిడోలో పోయిండు. అట్లనే గణేష్ అన్న కూడా వస్తుండు. సో గణేష్ అన్న చాలా రోజుల తర్వాత బ్లాగ్లో వస్తుండు. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. కొంచెం ఫన్ చేద్దాం అన్నతోటి, ఓకేనా? సో గైస్, మనమైతే ఇప్పుడు షోరూమ్కి అయితే వచ్చేసినాము. మా అన్న వచ్చినా లేదు చూడాలి. ఇప్పుడు మనం పోయి వచ్చిందా అన్నయ్య? సో గైస్, గణేష్ అన్నకి కాల్ చేస్తున్నాం. అన్న ఏడున్నా అన్న? లోపలనా? ఏమో వీడియో రావా నువ్వు? వీడియోలో రావా? కనబడుతులే. అయ్యి బాబాయ్, ఎప్పుడు వచ్చినావు? పొద్దున్న వచ్చినా? కొంచెం పని ఉంటే చూసుకొని మధ్యాహ్నం వరకే ఉంటుంది. అచ్చా అచ్చా. ఇదే బండి మెరూన్ కలర్. ఇది కూడాను మనం ఇప్పుడు నార్మల్గా మన పెద్ద పెద్ద బండ్లు తీసుకోవాలంటేనేమో వాడు ఆర్డర్ ఇస్తేనే తయారు చేస్తాడు. కానీ ఈ బండి ఎంతనా? ఎంత అంటే అంత తీసుకోవాలి. నాకైతే 5,000 ఇవ్వండి. ఇక్కడ బ్లాక్ బాగుంది, ఇక్కడ ఈ మెరూన్ బాగుంది, మ్యాట్ కూడా బాగుంది. గైస్, ఇప్పుడు మనం యాక్టివా 125 తీసుకోవాలనుకున్నాం. కానీ అక్కడ ఏమైందంటే అక్కడ లోపలి పోయేసరికి అంకుల్ ఏమన్నాడు, అంకులే కదా, అంకుల్ ఏమన్నాడంటే షైన్ 125 తీసుకుంటురా అని అన్నాడు. అయ్యా కాదన్నా, యాక్టివ్ 125 తీసుకుంటున్నాం అని చెప్పిన. ఇక్కడ మళ్ళీ ఏమో వీడు లోపల షైన్ 125 అని చెప్పి టైప్ చేసిండు. అది అయితే మరి ఇప్పుడు షైన్ షిఫ్ట్ చేసుకోవాలా అనుకుంటున్నానే. మీరు చూడొచ్చు ఇక్కడ దిలీప్ కుమార్. దిలీప్ కుమార్ సంతకాలు కూడా పెట్టేసావు కదా. ఇంకో పేరు వేరే దిలీపా? వేరే దిలీప్ అంట. ఇక్కడ యాక్చువల్లీ బిగ్ మిస్టేక్ అయింది అనమాట. యాక్చువల్లీ మా అన్న బి దిలీప్, అక్కడ దిలీప్ కుమార్ అని చెప్పి ఇంకో ఆయన డెలివరీ తీసుకుంటాడు. సారీ సార్, సమ్ టైమ్స్ ఏం పర్లేదు. సో ఆయన సైన్ 125, మనది యాక్టివ్ 125. సైన్ మెడేజ్ తీసుకుని వెళ్ళిపోతాం. ఇప్పుడు చూడు ఇచ్చింది, మంచి కాంప్లిమెంటరీగా ఇచ్చింది గైస్. ఈయన బండి కూడా ఉంది. అన్ని వీడియో తీసుకుంటున్నా, యూట్యూబ్ లో పెడతాను నేను. అట్లా అందరు యూట్యూబ్ లో వస్తారు. అయ్యా సారీ అన్న, సారీ అన్న, కాలు నొప్పి లేసిన అయినా దొక్కినా. సారీ గైస్, నా తరఫున కూడా మీరు సారీ చెప్పండి గైస్ గణేష్ అన్నకి. సారీ 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 మా అన్న ఏ బ్రో, నువ్వు క్రాంతి రాడి ఏమంటారు, ఎన్జిఆర్ షోరూమ్ దగ్గర రావాలంటే మా బాబాయ్ దగ్గర రండి. మా బాబాయ్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా, ఓకేనా బాబాయ్? రైట్, మళ్ళా సీ టాటా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, బండి డెలివరీ తీసుకుందాం. ఏ టీఆర్ రాసుకోవా? టీఆర్ అదే తర్వాత రాసుకున్నా అంటుండే. మనమే అర్థం ఏముంది. సో గైస్, ఇక మనమైతే స్టార్ట్ అయినాము. ఇక మా అన్నయ్య హీరో లెక్క కనబడుతుంది అసలు. ఏ ఉన్నాడు రా బాబు మా అన్నయ్య. ఏమో ఇక ఏ బండి వేసినా సెట్ అయిపోతుంది. ఏందో అర్థం కాదు. ఏంద్రా అయ్యా, మాటలు సరిగ్గా రావట్లేదు. కానీ ఇవాళ ఎందుకో అన్నయ్య గురించి మాట్లాడినప్పుడల్లా తన్నుకుంటూ వస్తున్నాయి నాకు. హీరో ఇద్దరు హీరోస్. ఈయన పెళ్ళి అయింది, ఆయనకు పెళ్ళి అయింది. డిఫెండర్. సో గైస్, నా దగ్గర కూడా డిఫెండర్ ఉంది, కాకపోతే ఆడుకునే బొమ్మ ఉంది. అది రిమోట్ కంట్రోల్ కార్ కూడా వచ్చింది అన్నయ్య. సో ఇప్పుడు దాంట్లో ఫుల్ ట్యాంక్, దీంట్లో ఫుల్ ట్యాంక్ కొట్టిద్దాం. సో ఎంత కొట్టిస్తాం దాంట్లో ఎంత కొట్టిస్తాం? 100 రూపాయలా? 1000 రూపాయలా? ఓకే ఫైన్. 1000 రూపాయలే కదా? 1000 రూపాయలే కదా?
మళ్ళా స్టార్ట్ అవ్వడం. కోఇన్సిడెన్స్ చెప్పను అది క్రాంతి దగ్గర హ్యూండా వెహికల్ ఉంది, నీ దగ్గర ఉంది. యాక్టివ్ 125 నీ దగ్గర ఉంది, ఆయన దగ్గర యాక్టివ్ 125 ఉన్నది. సో అయితే మీరు ఏమవుతారు ఇప్పుడు? అంకుల్స్ అవుతారు మీరు. వాడికి 100 తప్పులు ఛాన్స్ ఇచ్చా, 99 ఫినిష్, 1 బ్యాలెన్స్, తర్వాత వాడు ఫినిష్. సో గైస్ మధ్యలో ఆయన చాలా ఎండ కొడుతుందని చెప్పి ఇక మనం ఇక నిమ్మకాయ కూడా తాగుతున్నాము. సో మనం బండి ఆడ పెట్టినాము. ఇక్కడ ఇండికేటర్ పోయింది, ఇది ప్లాస్టర్ పెట్టి మేనేజ్ చేస్తున్నాం, కొత్తది వేపియాలి ఇండికేటర్. వాళ్ళు ఫ్యూచర్లో ఎక్స్ప్లోర్ చేస్తారు. కానీ ఏమేమి ఫ్యూచర్లోనే ఇలా ఏ అమ్మాయి ఏవో ఆగమాగమున్నాయి. అరే గైస్ ఆ బండి ముందే హాలత్ బాగాలేదు, దాన్ని రేస్ ఇస్తుండ్రు. సార్ ఏంటి సార్ అది? వెయిట్ రేజ్ చేస్తే ఏం లేదు, వాడు రేజ్ చేస్తే వచ్చింది. అరా నీకు నడుపు. సో గైస్ ఇంతసేపు మైక్ పెట్టలేదు, వాయిస్ ఎట్లా వచ్చిందేమో తెలీదు. ఏందో గైస్ అంత ఆగమాగం అవుతుంది ఈరోజు. అవి పంతులే కానీ పూజ చేపిద్దాంపా ఫస్ట్. పూజ అది 2 o'clock స్టార్ట్ అంట. అక్కడ మరి దర్శనం చేసుకుందాంపా. కొట్టేసేం కదా, కొట్టేసేదా. పూజ 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 బండి పూజ, గేట్లు బంద్ చేయర్రా. బండి పూజ అదే అనుకుంటున్నా ఇప్పుడు. నేను అదే అనుకుంటున్నా, ఎందుకు ఆపినా అని. అందరూ వెళ్ళిపోతారు. అదే పోతురుగా ఆడంగా పోదాం. అది వర్షలా మా ముందర నుంచి ఎంతమంది వేరే ఉన్నాం. మీ ఆయన లేడు, మీకంటే ఎప్పుడో పోయి పైకి. అట్లుంటుంది మన మన సెట్టింగ్ అట్లుంటుంది. మా బావ చండూరు కౌన్సిలర్ అసలు. మా బావ చండూరు కౌన్సిలర్. ఎట్లుంటది మరి మనతోని? ఎవరైనా కావాలంటే అడగండి గైస్. సో గైస్ మనం యాదగిరిగుట్ట లోపలికి ఎంటర్ అయిపోయినాము. సో కింద పూజ అనేది 2 o'clock స్టార్ట్ అవుతుందంట. సో ఇంకా 20 minutes ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దర్శనం చేసుకొచ్చిన తర్వాత పూజ చేయించుకుందాము. సో ఇంటికి వచ్చిన మేమే ఇప్పుడు యాక్టివ్గా పూజ చేపిస్తాం ఇక్కడ. సో ఆ పూజ అయిపోయినాక మనం మళ్ళీ రిటర్న్ అయిపోదాము. సో హియర్ గైస్ పూజ అనేది ఇక్కడ. సో గైస్ పూజకి సామాన్ తీసుకున్నాము. సో ఇక్కడ యాదగిరిగుట్టకు వచ్చి పూజ చేయించుకోవాలనుకుంటే అక్కడ కళ్యాణ గడ్డకాడ కాదు. సో ఇక్కడ పార్కింగ్ దగ్గర హెలిప్యాడ్ ఉంటుంది. ఆ హెలిప్యాడ్ ఆపోజిట్లో ఒక షెడ్ ఉంటుంది, ఆ షెడ్లో ఇస్తున్నారు. సో ఇక్కడికి వచ్చి మీరు పూజ చేసుకోవాలి. సో ఇది కలర్ మెరూన్ కలర్ అంటారంట. ఇది మెరూనా? రెబల్ రెడేనా? ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. రెబల్ రెడ్ అంట కలర్ గైస్ ఇది. సో గైస్ అయితే ఈరోజు గణేష్ అన్న చేతిలో మ్యాజిక్ ఉంది. ఆన్ చేయగానే మీకు ఎట్లా పోతున్నాయి చూడండి, స్కోర్ చూడండి మీరే కనిపిస్తలే మీకు. గణేష్ అన్న ఇట్లా ఆన్ చేయగానే మీకు ఎట్లా పోతున్నాయి, క్రేజీ అది. సో పూజ అయిపోయింది, ఇక మనమైతే వెళ్ళిపోదాం ఇప్పుడు. బ్లాగ్ ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నా. ఎంజాయ్ చేస్తే కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్. ఓకే బెదరు బాయ్.